ఆసియా కప్ గెలుచుకొని టీమిండియా ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ఈ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ కాంటినెంటల్ టోర్నీ తర్వాత భారత జట్టు ఆడబోయే తదుపరి మ్యాచ్లపై ఆసక్తి నెలకొంది. 2025 సంవత్సరం ముగియడానికి మరో 3 నెలల సమయం ఉంది. ఈ 3 నెలల్లో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వెస్టిండీస్ తో భారత్ 2 టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్, అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్, కోల్కతాలలో ఈ 2 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 ప్రారంభం అవుతాయి. ఇక అక్టోబర్ లో ఆస్ట్రేలియా టూర్ జరగనుంది. ఇందులో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్, అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19, 23 అలాగే 25వ తేదీలలో ఈ వన్డే సిరీస్ జరగనుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29న తొలి టీ20 ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మెల్బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రెస్బేన్ లలో వరుసగా 2, 3, 4, 5 టీ20 మ్యాచ్లు ఆడాలి. ఇక ఈ సిరీస్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో 3 ఫార్మాట్లలో సిరీస్ జరగనుంది. నవంబర్, డిసెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. 3 ఫార్మాట్లలో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది. సుదీర్ఘ టూర్ లో సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్టు, ఇక నవంబర్ 22 నుంచి 26 వరకు రెండో టెస్టు జరుగుతుంది. నవంబర్ 30న తొలి వన్డే, అలాగే డిసెంబర్ 3న, అలాగే డిసెంబర్ 6న 2, 3 వన్డేలు జరుగుతాయి. ఇక డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. డిసెంబర్ 9వ తేదీన తొలి టీ20, ఆ తర్వాత డిసెంబర్ 11, 14, 17, 19వ తేదీలలో మిగతా టీ20లు జరగనున్నాయి. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 ప్రారంభమైతే టీ20లు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి. ఇంతటితో 2025 ఏడాది షెడ్యూల్ పూర్తవుతుంది.